హలో అండి. ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. భగవద్గీతలో కృష్ణుడు మనకు చెప్పిన మాట. ఏంటంటే, మన జీవితంలో ఈ ముగ్గురిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదంట. ఎవరంటే నెంబర్ 1 మనకి ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసిన వాళ్ళు. వాళ్ళు మనకు ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసిర్రు అనంటే, మనం బాధలో ఉంటే చూడాలనుకునే వాళ్ళు, చూసి సంతోషపడాలనుకునేవాళ్ళు. దాన్ని ఎప్పటిని గుర్తుంచుకోండి. వాళ్ళని మీ దగ్గరికి రానివ్వకండి. నెంబర్ 2, మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు చూడు, ఆళ్ళు ఎప్పుడు నీ వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు నీ నుంచి నీ దగ్గర స్నేహం చేసిర్రంటే నీ స్వార్థపరులే వాళ్ళు. నీ నుంచి ఏదో కోరుకున్నవారే. నీకు సహాయం వచ్చినప్పుడు నీ నుంచి పారిపోయారు అంటే వాళ్ళు ఎప్పుడు నీ వాళ్ళు కాదు. నీ మంచి కోరుకునేవారు కాదు. నెంబర్ 3, నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ చేయి వదలకుండా కనీసం తన వంతుగా మనోధైర్యాన్ని ఇచ్చి తోడుగా నిలుస్తారు చూడు, వాళ్ళండి మన వాళ్ళు. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకండి. ఈ జీవితంలో మనం ఈ ముగ్గురిని